వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? అదృష్టం బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుంది. కలిసి రావటము, దాన్ని వినియోగించుకోవటము. ఎందుకంటేనమ్మా, ఈ 12 రాశుల్లో ఎక్కువ గ్రహాలు ఏ రాశికి ఉన్నాయంటే ఈ రాశికి 6 గ్రహాలు ఉన్నాయమ్మా. అవి ఎలాంటి గ్రహాలు? చంద్ర, కుజ, శుక్ర, బుధ, గురు, రాహు. చాలా బ్రహ్మాండమైన గ్రహాలు. ఈ బ్రహ్మాండం అనే పదానికి గురువు, రవి ఉంటే చాలు, అద్భుతం. వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తారు, శుభాలు. వెతకపోయిన తీగ కాలికి దొరుకుతుంది అన్న విధంగా ఉంటుంది. అదృష్టం పట్టబోతోంది, ఊహించని విజయం ఉన్నది, ఆర్థిక స్థితి విశేషంగా పెరుగుతుంది, ఆశించిన ఫలితం దక్కుతుంది, మిత్రబలం పెరుగుతుంది, గౌరవ పురస్కారాలు ఉన్నాయి, భూగృహ ప్రాప్తి, నూతన కార్యాలు ప్రారంభమవుతాయి, గత వైభవం పునఃప్రారంభమవుతుంది. ఎప్పుడు మనం ఆలోచిస్తూ కూర్చుంటే కాదు, వేగంగా ఆలోచనల్ని ఆచరణ రూపంలో పెట్టడం కోసమై చైతన్యవంతంగా పనిచేయాలి. అర్హతని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. అప్పుడే ఇవన్నీ వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహకారం ఉంటుంది, విజయవార్తలు వింటారు, వారి నుండి ప్రశాంతంగా గడుస్తుంది. ఏది చేసినా సర్వోత్కృష్టమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? చక్కగా ఇష్టదేవతా దర్శనం చేసుకోవటం, ఇష్టదేవతా స్మరణ చాలా వరకు సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ముఖ్యంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనసులో స్మరించడం, అందుబాటులో ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ 4వ రాశిలో కేతు దోషం బాగా కనపడుతుంది కాబట్టి ఉలవలు కనుక దానం చేస్తే వైరాగ్య ధోరణులు తగ్గిపోతాయి.